మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుణ్ణి మహిమపరచుట ఎలాగూ? విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో దేవునికి మహిమ ఎలాగో వచ్చు. రాత్రి ధ్యానించుకున్నాం కదా. ఒకటి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన దేవునికి మహిమ వస్తుంది. 2, ఆయనను వెంబడించుట వలన దేవునికి మహిమ వస్తుంది. 3, మీరు బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ వస్తుంది. 4, దేవాలయపు మెట్ల కింద ఉన్నవాడు దేవాలయమును ఎక్కుచు వాడు దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళుట వలన దేవునికి మహిమ వస్తుంది. 6, స్టెఫెను ఆ ఉన్మాదులు రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు అతడు దేవుని మహిమను చూసి నాకెందుకు ఈ శిక్ష అనిలే, గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువా,
ఈ పాపము వారి మీద ఆయన కొరకు ఒక యువకుడు రాళ్లతో కొట్టబడుతూ ఉండగా ఆ తిరుగుబాటుదారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే దేవునికి మహిమ. ఇప్పుడు 7వది రోమాపత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. వాగ్దానము దొరకలేదా? దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి అతడు దేవుని మహిమపరచుచు అబ్రహాము దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపునకు లోబడ్డాడు. అబ్రహాము 3 వదులుకున్నాడు. 1 తన ఇంటి వారిని, 2 తన ఊరు వారిని, 3 తన దేశమును వదిలిపెట్టి వచ్చాడు. అబ్రహాము దేవుడంటే అంత ప్రేమ. అబ్రహాము దేవుని పిలుపునకు విధేయత చూపువాడు. అందుకని అబ్రహామునకు ఏమని సాక్ష్యము? తులసి జగదీష్, అబ్రహామునకు ఏమని సాక్ష్యము? దేవుని స్నేహితుడు. ఎందుకంటే పిలిచినప్పుడు హెబ్రీ పత్రిక 11:8లో అబ్రహాము ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలేదు అది ఎరుగక. మనకు అన్ని సదుపాయాలు ఉండాలి. నువ్వు ఎక్కడికన్నా పోతే అన్నీ సదుపాయాలు ఉండాలి. సరే, అబ్రహాం అలా కాదు. ఆయన పిలిచాడు. పిలిచిన వాడు చూసుకోలేడా? అక్కడ బాత్రూమ్ బాగుంటుందా, ఇల్లు బాగుంటుందా, అదేమన్నా నువ్వేమో సంవత్సరాల పట్ల కాపురం చేస్తావా? 1 రోజు 2 రోజులు ఉంటావు. ఆహారనుకొని దేవుని పనికి వెళితే దేవదానం నీకు వసతులు లేకపోయినా గోడ పక్కనే ఉండి పని జరిగించుకొని రావాలి చూడు అనేవాడు. యాడుండి? గోడ పక్కనే ఉండి. గత సంవత్సరంలో యూత్ మీటింగ్కి వెళ్ళాం. తగ్గడానికి చెప్పు, ఎక్కడ డ్రెస్సులు మార్చుకున్నావు? కారు కాడే. ఆయన అంటున్నాడు, అయ్యా మీరు కారు వేసుకొని వచ్చారు, మీకు సరైన వసతులు మేము చూడలేకపోయాము, మమ్మల్ని మన్నించండి అంటున్నాడు విజయ్ కుమార్ గారు. కారు వేసుకొని వచ్చారంటే విఐపీలే కదా. కానీ మీరు అసలు అయ్యా వాళ్ళని చూసుకోండి, మాకు ఈ సాలు, మాకు ఈ చెట్టు సాలి సిద్ధ ఎంత నీడొద్దు చల్లగా. వసతులు ఉండాలంట. అబ్రహాం అలా కాదు, విశ్వాసముతో బయలుదేరాడు. 15వ అధ్యాయంలో, అదే 15వ అధ్యాయంలో, అబ్రహామా
నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అని అంటే, ఎంత ఇచ్చినా నాకెందుకయ్యా? 17వ అధ్యాయం నుంచి వచ్చినములో ఈ ఆస్తికంతా పనివాడు వారసుడు అవుతాడు కదా. నాకు సంపద రాదు ముఖ్యం, సంతానము ముఖ్యము. సరే అబ్రహాం, వచ్చే సంవత్సరము మీ ఇంట్లో 3వ వ్యక్తి ఉంటాడు. ఎవరు నవ్వారు మొదట? చెప్పు ఇసాకు. అప్పుడప్పుడు రాత్రుల పూట వరి పొలాలను మినుగుడుకు మెరిసినట్లుగా అప్పుడప్పుడు. చెప్పు, ఏం ప్రశ్న వేసినా నీకు? సరిగ్గా ఇల్లేదండి. ఏం ప్రశ్న వేసినప్ప? భార్య భర్తల్లో ఎవరు ముందు నవ్వారు తెలియదు. పేరు ఇస్సాకు అంటే సంతోషం కలిగిన వాడు. డాక్టర్ శ్రావణి గారు చెప్తారు, మొదట ఎవరు నవ్వారు మేడం? శారక్క. డాక్టర్ రాజు గారు చెప్తారు, మొదట ఎవరు నవ్వారు? శారా నవ్వారు. మనకు అది ఒక అలవాటు అయిపోయింది. శారా నవ్వింది, శారా నవ్వింది. మొదట ఎవరు నవ్వారు? అబ్రహాము నవ్వాడు. 17వ అధ్యాయంలో రండి, చదవండి అయ్యా. సాగిలపడి నవ్వి, నూరేళ్ల వానికి సంతానము కలుగునా అని ఎవరు నవ్వారు? శ్రావణి గారు. అబ్రహాం నవ్వాడు. ఇప్పుడు 18వ అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు ఎవరు నవ్వారు? శారక్క నవ్వుతారు. షారు కాదు దొరసామి, టమాటా పండ్లు షారు కాదు. ఆయన షారు అనుకుంటున్నాడు, షారు కాదు, శారక్క. ఎవరు? షారు. మొదట ఎవరు నవ్వారు? అబ్రహాము నవ్వాడు. తర్వాత శారా నవ్వాడు. ఏమంటున్నాడు? వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడంట. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నా దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చు దేవుడు. శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులలో, ఆనందములో విశ్వాసి ప్రభును గణపరచాలి. యోబు ఏ సమయంలో గణపరిచాడమ్మా? రంగన భార్య. ఈ అమ్మాయి 6 నెలలకు ఒకసారి వచ్చిన నన్ను అడుగుతావే నువ్వు అంటాను. చూసారా? యోబు శ్రమలో యెహోవా ఇచ్చాను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగునుగా. ఇట్లాంటివన్నీ బాగా చెప్తావులే, బాగా గుండ్రాయి మాదిరి ఉంటే అని అంటది భద్ర దేవదాసు భార్య. నువ్వు ఆడిడ బాగు విని మున్నని గుండ్రాయిలాగా ఉన్నావు అని అంటాడు. సరే, నా దేవుడు సమర్థుడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శ్వాసి జీవితములో అబ్రహాం అంటున్నాడు, నా దేవుడు సమర్థుడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. అబ్రహాము వ్యక్తిగతంగా నా దేవుడు సమర్థుడు అంటున్నాడు. ఇదిగో సమూహముగా ఉన్న విశ్వాసులు మా దేవుడు సమర్థుడు. రక్షించిన పెళ్ళైనా పెళ్ళి
నీకైందిలే పెళ్ళి. దేవుణ్ణి గణపరచాలి విశ్వాసి, కృంగకూడదు. సరే, ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి గణపరచాలి. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు అని, మన దేవుడు రక్షించుటకు సమర్థుడు, శోధింపబడు వారికి సహాయం చేయటకు సమర్థుడు, యుద్ధములో విజయం కలగజేయుటకు సమర్థుడు, కాపాడుటకు సమర్థుడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చు సమర్థుడైన దేవుడు. కానీ ఇట్టి దేవుని వదులుకొని ఇట్టి దేవుని నీళ్ళలో ఉండకుండా నువ్వు లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చో, నువ్వు ఆయన సన్నిధిలో ఉండు. యాకోబులాగా బ్రతిమాలు. ఏమని బతిమాలాడు చెప్పు. నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను, నా భర్త విషయములో, నా భార్య విషయములో, నా పిల్లల విషయములో దేవా నీవే అద్భుతమైన సహాయం దయచి వారిలో మార్పు తీసుకురా. వారు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా నీ కృపను అనుగ్రహించు. దేవుని మహిమపరచు. ఇచ్చిన ఇవ్వక హబక్కూకు ఏమన్నాడు? చదువు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. నేను యెహోవా యందు ఆనందించెదను. ఎక్కడుందో ఈ హబక్కూకు ఈ మధ్య అసలు బైబిలే చదవడం లేదు. పోను 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 పోనా దేవుని వాక్యమా? చెప్పులేయ. అంజూరపు చెట్లు పూయకుండినను, ఫలింపకపోయినను, కాపు లేక ఉండినను, రాకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎవరంటున్నారు? హబక్కూకు. నాకు పంట రాకపోయినా, పశువులు రాకపోయినా, ఫలాలు రాకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. పౌలు గారు అదే అనిండేది. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ ఆధ్యాత్మిక జీవితములో దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అబ్రహాము వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దేవుని మహిమపరిచాడు. చాలామంది జీవితంలో ఆడంబరం ఎక్కువ ఉంది. ఏముంది? ఆడంబరం ఉంది. అక్కడే అపోస్తుల కార్యాలు ఇందాక దేవదాస్ బాబు చదివారు చూడు. వాళ్ళు ఎట్లా వచ్చారంట? ఆడంబరముతో వచ్చారంట. అపోస్తుల కార్యాలు చదవండి. అతడు దేవుని మహిమ 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు
21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి ఇది దైవ స్వరమే గాని ఏమనుకుంటున్నావు నేనంటే, అయ్యా ఇది దేవుని స్వరమయ్యా అంటారు. దేవా స్తోత్రమయ్యా, అయ్యా దేవుడు నీతో పలికించాడయ్యా, దేవా స్తోత్రమయ్యా అనేది పోయి ఏమనుకుంటున్నావు? రాజుగారు అంటే రాజు తలుసుకుంటే నువ్వే చెప్పు అంటున్నాను. రాజు తలుసుకుంటే పంచభక్ష పరమాన్నములకు రాజు కాదు, దేవుడు తలంచుకుంటే. ఎవరు తలంచుకుంటే? దేవుడు తలంచుకుంటే. రాజుగారికి అక్క ప్రసన్నక్క ఏం వినిపించారు దేవుడు? ఇంకా మాకు చెప్పలేదు ఆయన కథ. రాజుగారికి గడ్డి తినిపించాడు. ఎవడు తలంచుకుంటే? మనిషి కాదు. అంటే నేను తలంచుకుంటే అంటున్నాడు మానవుడు. రాజుగారు తలంచుకుంటే కాదు, దేవుడు తలంచుకుంటే. అంటే ఆయన సంతోషం అంత పట్టలేదన్నమాట. ఓకే నాతో అంటే ఒక ఆదివారం తెస్తారని. ఓకే దేవదాస్ గారు ప్రభు పట్ల ఎంత ప్రేమను చూడాయన తెలుసులేవా? రాజుగారు తలంచుకుంటే దేవుడు తలంచుకుంటే. గొర్రెల కాపరి ఏమైనాడు? ఏమయ్యాడు? ఎవరైనా హేరోదా ఎవరైనా దానియేలు, దావీదు ఎవరైనా సరే ఒకసారి అట్లా తెలుగు అమ్మాయి పట్ల తప్పట్లు కొట్టండి. ఎందుకు తెలుసా? ధైర్యంగా నిలబడింది. కూర్చోమ్మా. కనుక దేవుడు తలంచుకుంటే ఒక గొర్రెల కాపరిని మహారాజుగా చేసి, దేవుడు తలంచుకుంటే ఒక అనాథను 127 సంస్థానములకు మహారాణిగా చేశాడు. నేను తలంచుకుంటే కాదు. కాస్త అసలుకు నా ఖాళీ ఓటు సరిపోతావురా నువ్వు? నా సొక్క విలువ తెలుసారా నీకు? మానవుడు ఆయన తలంచుకుంటే, ఆయన తలంచుకుంటే నిన్ను అందరం ఎక్కిస్తారు. మొదటి సమూయేలు గ్రంథం 2లో అదే కదా. బీదలను వెంట కుప్పలలో నుండి లేవదీసి ఉన్నతమైన అధికారులతో కూర్చోబెట్టాడంట. మరియా స్తుతి అదే కదా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన బలవంతులను త్రోసివేసి దీనులను సింహాసనం ఎక్కిస్తాడంట. దీనులను మొర్దుకై ఏ వృత్తి? మొర్దుకై వృత్తి ఏంది? ద్వారా వచ్చుపో వారికి రాజరాజ మహార్తాండ మహాదేవర వేంచేస్తున్నారు రంగులు అని యూతుడు కదా. మనిషిని కూడా లెక్క పెట్టలే, అధికారిని లెక్క పెట్టలే. నేను యూదుడను, ఆ పని చేయ
దేవుని కొరకు నిలబడ్డాడు. ద్వారపాలకుడు ఆ రాజైన అహష్వేరోషునకు ఏమైనాడంట? ప్రధానమంత్రి. ఏమయ్యాడు? కానీ హోదాలో ఉన్నా తన స్నేహితులను, తన బంధువులను, తన ప్రజలను ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఈ నెలలో మానవునికి కాస్త గూడు, కాస్త గుడ్డ, కాస్త ఇంటి ముందు కారులను ఉంటే సార్ అంటున్నాడు మానవుడు. జాగ్రత్త. ఆయన దీనులను ఎక్కించు దేవుడు. ఆయన కొరకు నిలబడాలి. కనుక అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచేది. 15వ అధ్యాయము 7వ వచనము రోమాపత్రిక 15:7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకడు చేర్చుకొనుడి. దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకడు చేర్చుకొనుడి. దేవా సంఘము అనేక ఆత్మలతో నింపబడుటకు సహాయం దయచి. దేవా సంఘము వృద్ధి చెందుటకు నీ కృపను అనుగ్రహించు. చేర్చుకొనుట వలన, ఇతరులను ఆకర్షించుట వలన, ఇతరులను దేవుని యొద్దకు తెచ్చుట వలన దేవునికి మహిమ. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. 9:13. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైన వారి విషయములో అందరి విషయములోను ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందున ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరుచుచున్నారు. దేవునికిచ్చుటలో నీ హృదయములో కూడా చెడు తలంపు పుట్టకూడదు అంట. దేవునికిచ్చుటలో ముందుండాలి. మనకు వాక్యం బాగా తెలుసు, ప్రార్థన బాగా తెలుసు, లేఖనాలు ఇంకా బాగా తెలుసు, కానీ చేతులు మాత్రం ముడుచుకుంటా ఉన్నాం. దేవునికి ఇవ్వడంలే. సరిపోతుందంట, వారి మట్టికే సరిపోతుందంట. వారికి బుద్ధి రావడానికి దేవుడు ఏలియా కాలంలో ఒక విధవరాలు యథార్థమైన సంగతిని, ఆ విధవరాలు ఇంటిలో ఎంతుందమ్మా ఆస్తి, గంధం, కృపా, సుందరి ఎంతుంది? ఏలియా కాలంలో ఒక విధవరాలు ఎంతుంది? కొంచెము పిండి, కొంచెము. తప్పట్లు కొట్టండి అయ్యా, కూతురు చక్కగా చెప్తుంది. బైబిల్ చదువుతామ్మా అప్పుడప్పుడు, ప్రతిరోజు చదువుతావు, అప్పుడప్పుడు చదువుతావమ్మా. రోజు చదువుతావు. ప్రార్థన రోజు తీసుకుంటావా? అంటే 1 నిమిషమా, 5 నిమిషాల, గంట ఇట్లా చెప్తే నేను జవాబు చెప్పను చూడంటాను. కనుక యువన పిల్లలు ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకోవాలి.
యవ్వనము విలువైనది. కనుక మీ పాలిభాగస్తుల కొరకై ప్రార్థన చేయండి. దేవా, నా హృదయాన్ని అర్థం చేసుకొని నాకు సహకరించి ఒక మంచి ఒడును, ఒక మంచి ఒడుగును నాకు దయచేసి. ప్రార్థించడం వలన దేవుడు అద్భుతమైన సహాయం మీ హృదయ కోరిక నెరవేరుస్తాడు. చెయ్యి అంత బరువైతే అన్ని నాకే పనులు చెప్తారు అందరూ. ఆయనకు చెప్పలే ఎవరు హైదరాబాద్ నుండి వచ్చి ఆయనేమో అమ్మా చేస్తే ఏమ్మా ఆయనకేమో బాగోలేదు పోపులన్నీ ఆయన మమ్మీ కడిగించి సొమ్మేమైపోతుంది మమ్మీ. సరే మా క్లాజెస్ నైటింగ్ అవుతుంది, అర్థమవుతుంది. మా అబ్బాయి పొద్దు బాగా చెప్తున్నారు. అసలు మా ఇద్దరికి పోటీ అండి. ప్రార్థన సమయంలో ప్రార్థన కోడికలు ఉన్నాయంటే మా ఇద్దరికి పోటీ. అబ్బా నువ్వు ముందు పోతావా నేను ముందు పోతానా అని. చూసారా, నిన్న వచ్చింది మోకాళ్ళని ప్రార్థన చేసుకుంది. దేవదాసు బాబు పిలిచాడు, అమ్మాయి అమ్మా నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేసుకున్నావు కదా, ఎందుకు చేసావు నువ్వు అని అడుగుతాను. కాస్త ప్రార్థన చేసుకున్నావమ్మా, మంచి తప్పట్లు కొట్టండి అయ్యా. కనుక దేవునికి ఇచ్చుటలో మహిమ. ఎలీషా కాలంలో సునేమురాలు, సంపన్నురాలు దైవజనునికి ఒక ఇల్లే కట్టింది. మనకి అవన్నీ కాదు, అన్నీ డిస్పోజల్. చూసారా, ఇంటికి వచ్చి 10 మంది ఇంటికి ఉడగడుగుతాడు బోకులు, ఉడగడుగుతాడు. అయిపో బాగానే చెప్తాను, నేను షుగర్ పేషెంట్తో అల్లాడిపోతాను అంటాను నా ఆవిడ. చూసారా, ఆతిథ్యము చేయమని ఇరువురికి కొందరు దేవదూతలకు నీ ఇంటిలో కృతజ్ఞత కోడికలు జరగాలి, నీ ఇంటిలో స్తుతి కోడికలు జరగాలి. 4 పరిశుద్ధులు వచ్చి ఆమెననాలే. లోకము స్వార్థముతో నిండిపోయినది. భక్తిలో కూడా ప్రభువే అన్నాడు, అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ దినదినం అభివృద్ధి చెందాలి. ఆ కుంటి భిక్షకుడు మెట్లు ఎక్కే అనుభవము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అన్నాడండి భక్తుడు. నువ్వు మాత్రం ఆడే 20 సంవత్సరాలైనా లేఖనం కాడి, 20 సంవత్సరాలైనా ప్రార్థన కాడి, 20 సంవత్సరాలైనా నెలలో 1 నెల చెప్పా, 1 వారం చెప్పా. అబ్బాబ్బాపై పొద్దున్న చచ్చాను అనుకోండి, 10 నిమిషాలు చెప్పాను కళ్ళే. అదే లోకంలో చెప్పామను, టీ మీద టీ చూసారా, ఆడ ఉచిత మాటలకు. ఇక ప్రభుని గురించి చెప్పామంటే మరణం సహజము, అది ఎప్పుడైనా రావచ్చు. వస్తాది కదా అని ఎదురు చూడకూడదు. అది రాకమునిపే నీ క్రియలే నిన్నడ ప్రశంసిస్తాయి, నా క్రియలే అక్కడ నన్ను ప్రశంసిస్తాయి. నువ్వు చేసే క్రియలో పరిశుద్ధులందరి ఎదుట ప్రశంసించబడాలంటే క్రైస్తవ జీవితంలో సోమరితనం అనేది ఉండనే ఉంటుంది. పాత నిబంధనలోను నూతన నిబంధనలోను దేవుడు సోమరులను ఎప్పుడూ పిలిచలేదు. ఆయన యాక్టివ్గా ఉన్న వ్యక్తులనే పిలిచాడు. మోషే తన మామైన మంద కాస్తూ ఉండగా దేవుడు పిలిచాడు. దావీదు తన తండ్రి గొర్రెలు గాయిస్తుండగా పిలిచాడు. ఆమోసు తన పశువులు కాస్తుండగా పిలిచాడు. యేసు ప్రభు శిష్యులు చెప్పు రామాజీ శ్వేత వాళ్ళు కొట్టాలు వేసేవాళ్ళ లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు, జాలరులు వాళ్ళు పిలిచండి, నన్ను వెంబడించండి. మనుషులు బట్టి మిమ్మల్ని జాలరులుగా చేయాలి. ప్రపంచాన్ని తలకిందులుగా చేశారు వాళ్ళు. విద్య లేని
మన భారతదేశంలో దేవుడు ఒకరిని సాక్షిగా పెట్టారు. ఎవరినైనా తోమా 12 మంది శిష్యులలో ఆధ్యాత్మిక జీవితము దేవుడికి సమయం ఇస్తే పాటకు కానీ, ప్రార్థనకు కానీ, వాక్యం చెప్పుటకు కానీ, ఇతరులు నడిపించుట కూడా అది కూడా సేవే. అన్న పిలిచింది నేను ఒక్కడిని వచ్చినాను అని కాదు. కళా మేడం ఉంది, సీరియల్ కొని ఒకదానికి వెళ్తావా, ఇద్దరు తీసుకొని వెళ్తావా? మేడం చెప్పాలి, హలో, కట్టేది నీవే, డబ్బులు చెల్లించేది నీవే, కానీ ఒకదాని వెళ్ళినావా? ఎప్పుడన్నా పోయినారా మీరు? ఎప్పుడన్నా ఒక్కరిగా వెళ్ళి తెచ్చుకున్నారా? కాకపోతే స్వార్థం ఏర్పడినప్పుడు దొంగగా పోయి తెచ్చుకుంటారు. అది నాకంటే మంచిది కట్టకూడదు అని ఇంకొక్కాయ ఈసారి మూడు వచ్చి మా ఇంటికాడే నుంచి లేకపోతే కొత్త స్టాక్ వచ్చే ఒక పూజ చేయక దానికంటే మంచి చీర కట్టుకోవాలన్నప్పుడు. కానీ సాధారణంగా మహిళలు చీరలు తెచ్చుకోవాలంటే ఇతరులను తోడుగా తీసుకోవాలి. తీసుకోబోతుంది కట్టేది నేనే, సెలెక్షన్ నేనే. ఇది అక్క మీరందరూ అసలు నల్లగా ఉంటారు, ఇది బాగుంటుంది అక్క, ఇదే బాగుంటుంది అనుకున్నా. కానీ నువ్వేమంటావు అని మళ్ళీ ఆడ కూడా మళ్ళీ ఏమైనా చదవాలా అనుకున్నా. కానీ ఏమంటావు అని ఇంకా మొబైల్ ఫోన్లు వచ్చినాక ఉద్యోగాలు చేసే ఉద్యోగినీలు సాటి ఉద్యోగినికి వీడియో చూస్తుంటే ఈరోజు నేను ఆడే చూడండి బాగుంటుంది. ఏడాది అంటున్నాడు, నువ్వు కూడా జరుపుకుంటావు చూసారా? ఇంత సమయం ఇస్తున్నావే ప్రభువు, కాసింత చోటు లేవా? ప్రభుని గురించి 4 మాటలు చెప్పలేవా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు. పూర్వమందు పాడు చేయుచు వచ్చిన సంఘమును ప్రకటించుచున్నాడని సంగతి విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. వారు నన్ను బట్టి, నా మార్పును బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి పరిశుద్ధ స్త్రీలను, యువకులను, సంఘాన్ని పాడు చేయించు వచ్చిన సౌలు అనేవాడు పౌలుగా మార్చబడి ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటే నా మార్పును బట్టి వారు దేవుని మహిమపరిచారు. దేవుని మహిమపరచుట. ఆస్త సంపద పెరిగాల కల్లే తోటి వాళ్ళతో పోటీ పెట్టుకుంటాడు. కానీ దావీదు ఏమంటాడు? 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం. 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదింపు అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించినట్లా అది ఎన్నటికీ ఆశీర్వదింపబడుతున్నావు. ఇంకొక మాట ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడు, నా కుటుంబము ఎపాటికి రాజైన దావీదు అనే మాటలు దేవుని సన్నిధికి వచ్చి చదవండి. ఎలా వచ్చినాము? అక్కడ దాంట్లోనే 17వ అధ్యాయంలోనే 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి, ఆ 7:18 ఇంతగా అనే మాట ఉంది.
కానీ ఇక్కడైతే ఇంకా బాగుందండి. నీవు నన్ను హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు మాటిదని. ఇంత హెచ్చు స్థితిలోకి దేవుని స్తుతించు. నువ్వు ఫలించట వలన దేవుడు మహిమపరచబడతాడట. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు చదవాల్సిన పని లేదు. మీరు యేసుక్రీస్తు దినమునకు నీతి ఫలములతో నిండుకొనిన వారై ఉన్నందున, చదవండి ఎందుకైనా మంచిది. 9-11 ఫిలిప్పీ ప్రేమ పత్రిక. తెలివితోను సకల విధమైన జ్ఞానముతోను కూడినదై అంతకంతగా అభివృద్ధి పొందవలనయు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని. శ్రమలలో నువ్వు ఫలించడం వలన దేవునికి మహిమ. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కనుక వారి ఎదుట, లోకం ఎదుట, మతస్థుల ఎదుట నీవు నీ వెలుగును ప్రకాశింపచే. ప్రార్థించు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత వారమంతా మీరు కాపాడి ఈ నూతన వారాన్ని బహుమానం ఇచ్చి ప్రభు దినమందు ప్రభుని స్థుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు ఇచ్చిన దానికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని రెక్కలుగా ఉంచుకొని ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాన్ని జ్యోతి గర్భంలో ఎత్తున్న పిల్లలు జీవించండి. మంచి పోషకాలు జ్యోతిర్మయ గర్భవతి ఆమె గర్భంలో ఎత్తున్న పిల్లలు జీవించండి. భర్తలు కుమారులను జీవించండి. ఉన్నతమైన ఉద్యోగం కొరకు పరీక్షలు సిద్ధపరచాలని. అలాగే శ్వేతకు కూడా ఉద్యోగ పరీక్షలు ఉన్నాయి. దేవుడి విషయంలో కూడా మీకు మరి దాసు మంగళవారం మరి R&B అధికారిని కలుసుటకు ఒక మంచి తరుణము, ఒక మంచి వాతావరణము, అధికారి గారి కొన్ని మాటలు చెప్పుటకును సహాయం ఆశిస్తున్నాడు. మరి గుత్తి తాడపత్రి గారిని జాబు చేయటం ఈ భారము యెహోవా మీద ఉంచు, ఆయన నీ హృదయవాంఛలు తీర్చుననే మాటను బట్టి అయ్యా సహాయం దయచేయండి. డాక్టర్ రాజు గారి విషయంలో గత దినాలలో గొప్ప ప్రమాదం నుండి మీరు రక్షించి ఆయన తల్లిదండ్రులు తోబుట్టు డాక్టర్ శ్రావణిని దీవించండి, డాక్టర్ అబ్బాయి దీవించండి. వీరి వివాహాల కొరకు ప్రతి శనివారం ప్రార్థిస్తూ ఉన్నాం. వీరి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. కేఆర్ ఆసుపత్రిని దీవించండి, యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి, పనివారిని దీవించండి. అక్కడికి వస్తున్న పలు రకమైన వ్యాధిగ్రస్తులు బాగుపడినట్లుగా మీకు పలు దయచేయండి. అయినా ప్రతి నెల అద్దె చెల్లించాలి, జీతాలు ఇవ్వాలి. మరి మా ప్రియుడు ఎక్కడ నైనా లోటు పడకుండా సహాయం వీరి జీవితాలలో మీకు దారాకిషోరి విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మీకు స్తోత్రములు. గొప్ప ప్రమాదం నుండి తప్పించి ఆపరేషన్ విషయంలో అద్భుతమైన సహాయం చేసి ఆ వైద్య బృందాన్ని కూడా దీవించి
చక్కగా నడుచుటకు సహాయం చేశారు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిస్తారు. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపలుంటున్న ప్రతి యవనస్తుని, యవనరాలను, ప్రతి కుటుంబాన్ని దీవించి మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, మా ఆంధ్రప్రదేశ్ను, నైనా ముఖ్యంగా విజయవాడ విలవిలలాడిపోతూ ఉన్నది. స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నారు, సంపన్నులు ధారాళంగా విరాళాలు ఇస్తున్నారు. ప్రతి మూలనున్న ప్రతి ఒక్కరికి చేరుటకు సహాయం దయచేసి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో మహిమ పొందండి. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. పుట్లూరు శాంతమ్మ గారి మంచి ఆదరణ ఆరోగ్యం దాయించి, పతల దేవదాసు తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యం దాయించి, వినయ్ తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యం దాయించి, పతల దేవదాను భార్య గారికి జ్ఞాపకంలో ఉంటున్న ప్రతి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. గంధం ఫ్లారెన్స్ నైటింగేల్ చెరుపుతో బాధపడతాము, మీరు ముట్టి స్వస్థపరచండి. సంఘము దినదినము క్షమాభివృద్ధి నందుకుంటూ దాయించి, ఈ వారములో జరగబోయే ప్రతి కోరికను దీవించి, బిషపు డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, కట్టుపల్లి వ్యవహానంకు రాజభయానికి పిలుపు తీసి, వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించి, శ్రీరామూర్తి గారి కుమారులను దీవించి, గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను దీవించి ప్రభువాన్ని కొంటాన్ని చూపిస్తున్నాను. సావిత్రక్క మీ పిలుపు తీసుకు ఇదిగో సంవత్సరం కాబోయింది. నేను జరగబోయే కోరికలు కూడా మీరు మైనపోయి కుటుంబ సభ్యులకు ఆదరణ దాయించి, ఇలాగ అన్ని విషయాలలో మహిమ పొందండి. తీసుకొచ్చిన స్వీట్లను కూడా దీవించండి దేవా. మరి కుటుంబంలోని ప్రతి అక్కడ కూడా తీర్చండి. ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి కొంచెం రండి. ధార రవి మరియమ్మ కుమారుడు కిషోర్ విషయంలో దేవుడు గొప్ప ప్రమాణాన్ని రక్షించారు. మరి చక్కగా నడుచుటకు సహాయం చేశారు. అనుకున్న ప్రతి బలహీనతను బట్టి దేవుడు చేయండి. అలాగే మరి పాల్ సీఏ పరీక్షలు రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవునట్టుగా మీరందరూ కూడా ప్రార్థించారు. మరి బుధవారము, శనివారము చాలామంది రాత్రుల పూట రాలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు. అయ్యా రండి, యువకులాగా రే నూనె 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 నేను లేని నూనె రండి. నేను ఇప్పుడు క్లారెన్స్ నైటింగేల్ ఇప్పుడు అందరూ బ్రేక్ ఇస్తారు. నువ్వు అందరికీ ఈ బ్రేక్ కింద సైడ్ పెట్టి వద్దులేదు బాగా ఇచ్చేది పెట్టి ఏదన్నా కవర్ వేయండి, లేకుంటే మేడం వాళ్ళకి బాక్సులో పెట్టుకుంది. మేడం వాళ్ళు దాంట్లో పెట్టుకొని పోతారు, బాక్సులో పెట్టుకొని పోతారు.
ఇస్తారులే. బాగా